ఇక చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈరోజు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగినటువంటి బస్సు ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రికి ఆ మృతదేహాలన్నీ తీసుకుని వస్తున్నారు. దీనికి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ మృతదేహాలన్నీ కూడా చేవెళ్ల ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ చేవెళ్ల ఆసుపత్రి నుంచి ప్రధానంగా హైదరాబాదు ఈ పోస్ట్ మార్టం కోసం తీసుకెళ్లే అవకాశం ఉంది. దీన్ని పర్యవేక్షించేందుకు స్వయంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వచ్చారు. దీనికి సంబంధించి ఆయన దగ్గర ఉన్న సమాచారాన్ని వివరిస్తారు. సార్ చెప్పండి. దురదృష్టకరణ గౌరవ మహేందర్ రెడ్డి గారు మాజీ మంత్రి గారు కూడా వచ్చినారు, స్థానిక శాసనసభ్యుడు ఉన్నాడు. మేము అన్ని కూడా ఏ విధమైన ముందు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రస్తుత ప్రయత్నం అన్ని రకాల ఆర్టీసీ, పోలీసు, రెవెన్యూ అందరూ కూడా స్పందిస్తా ఉన్నారు. అందరూ కూడా బాధ్యత ఉంది. ఫస్ట్ క్షతగాత్రులకే ఫస్ట్ ప్రయారిటీ. చూసిన తర్వాత మాట్లాడతాం ప్లీజ్. అయితే ఇప్పటికే పొన్నం ప్రభాకర్ గారు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి ఇప్పటికే ఏవైతే మెరుగైన వైద్యం కావచ్చు, ప్రాథమిక వైద్యం అందించేందుకు ఇక్కడికి వచ్చి లోపల ఏం జరుగుతుంది, వైద్య సేవలు ఎలా ఉన్నాయనే విషయాలను ఆరా తీసేందుకు ఇక్కడ ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. మరోవైపు ఎంపీ గారు కూడా వచ్చారు. సార్ చెప్పండి, మీరు చూశారు స్వయంగా, ఎలా ఉంది సార్ పరిస్థితి? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నేను లోపల పోయి వచ్చినా పోయేది లేకుండా, ఎందుకంటే నిద్ర పట్టదు. ఆ దృష్టి చూస్తే నిద్ర పట్టదు. 13 మంది మహిళలు, పసిపాప, 5-6 మగోళ్ళు ఆడ ఘోరంగా ఉన్నది. అసలు లోపల పోయేదే లేకుంటే నేను నిద్ర పట్టదు. 10 రోజులు నిద్ర పట్టదు. అది చాలా మంది ఊపిరి లేక కంకర మీద పడ్డారు. అండ్ ఎంతోమంది తలలు పగిలినాయి. ఆ పసిపాపనైతే మేము చూసేదే లేకుంటే ఇది చాలా ఘోరంగా ఉంది. నాకు తెలిసినంత వరకు నిర్లక్ష్యం ఆ కంకర్ లారీ డ్రైవర్దే అని అంటారు. నాకు తెలియదు, పోలీసు వాళ్ళు చెప్తారు చక్కగా. కానీ ఆ డ్రైవర్లేదే కాక నిర్లక్ష్యం ఎంతోమంది ఉంది. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఇది వంకర తింకర హైవే ఎప్పుడు వేసింది? నిజాం జమానాల. ఎందుకు వేసింది ఇట్లా? ఎందుకంటే నిజాం ఎండాకాలంలో చల్లగా ఉంటుందని వికారాబాద్కు హాలిడే పోతుంటే ప్రతిసారి కల్వర్ట్లు కొట్టుకుపోయేది. సో కల్వర్ట్లు లేని హైవే కావాలంటే ఒక రిచ్ లైన్ హైవే కట్టింది. రిచ్ లైన్ హైవే అంటే వాగులు తప్పించుకొని, వాగుల దగ్గర వాగుల మీద బ్రిడ్జ్ అయ్యాక వాగులను తప్పించుకొని వంకర తింకర రోడ్డు కట్టిర్రు. ఆ సమానాల్లో పర్వాలేదు, గంటలు పోయేది, 2 గంటలు పోతారు, ఎంతో అవుతుంది. కానీ యాక్సిడెంట్లు అప్పుడు కాలేదు, ఎందుకంటే టాంగాలు ఉండేది. ఆ పాత జమానా కార్లు 30 కిలోమీటర్ల కంటే ఎక్కువ పోవు. ఇప్పుడు కొత్త జమానా కార్లు, మోటార్ సైకిల్ 100 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు, బస్సులు కూడా 100 కిలోమీటర్లు పోతున్నాయి, ట్రక్లు కూడా పోతున్నాయి. ఇది నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు పాయింట్అవుట్ చేసిన, దీన్ని చక్కగా చేయాలని. కానీ 2017 ఇట్లా నేను లాస్ట్ ఇయర్ ఎంపీ ఉన్నప్పుడు అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వము నితిన్ గడ్కరీ గారు హైవే శాంక్షన్ చేసిండ్రు. దీన్ని హైవే చేద్దామని చాలా సంతోషమైంది నాకు. ఎందుకంటే దీంతో సహా ఇంకా 10 హైవేలు కూడా తెలంగాణలో చేసిండ్రు. హైవే శాంక్షన్ చేసిండ్రు, నిధులు కేటాయించిండ్రు. కానీ ఎవరికి రాష్ట్ర ప్రభుత్వానికి పక్కకు పెట్టిండ్రు. కానీ ల్యాండ్ ఎక్విజిషన్ పాత్ర, భూస్వీకరణ పాత్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటుంది. అంతటా చేసిండ్రు. హైవేలు అయిపోయినాయి కూడా. కరీంనగర్లో చేసిండ్రు, నల్గొండలు చేసిండ్రు, అంతటి కూడా చేసిండ్రు. ఆ 10 హైవేలు అయిపోయినాయి. కానీ ఇది మాత్రం నిర్లక్ష్యం. సార్ విశ్వేశ్వరరెడ్డి గారు, ఏదైతే క్షతగాతులు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఏమైనా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మీరైనా మానిటర్ ఫాలోఅప్ చేస్తున్నారా? ఇప్పుడు నేను చూస్తాను, వీళ్ళకు ఇప్పుడు పోయి చూస్తాను, కేంద్రం ఏమిస్తుంది, రాష్ట్రం ఏమిస్తుంది, ఎవరేమి ఇస్తారో చూద్దాము. కానీ తర్వాత ఇప్పుడైతే ఆ బాధలు ఉన్నారు, వాళ్ళు ఇమీడియట్లీ ఆ బాధలు ఎట్లా ఓదార్చాలి అది చూసుకోవాలి మనము. అదొకటి. తప్పనిసరిగా దీని తర్వాత ఎన్జీటీ వేసిండ్రు. కానీ ఇప్పుడు లాస్ట్కు ఇన్నేళ్ళు 2017లో శాంక్షన్ చేసిన హైవే ఇప్పటి వరకు కాలేదు. ఇప్పుడు మొదలవుతుంది. ఈ 1.5 ఇయర్లో అయిపోతుంది. ఏదైతే అప్పట్లోనే ఉన్న రహదారి ఇప్పటికీ కొనసాగడం వల్ల జనాభా పెరగడం, ప్రయాణికులు అందరూ కూడా ఆ రహదారిపైనే ప్రయాణించడంతో, ఇరుకు రహదారులన్నీ ఉండడంతో ఇబ్బందులు తలెత్తున్నాయని, మరోవైపు దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో ఎంపీగా తను ఉన్నాను కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికే మాట్లాడామని, రోడ్ల విస్తరణ కోసం అన్ని రకాల చర్యలు చేపడతామని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. ఏదైతే ఆ లోపల ఆసుపత్రుల్లో క్షతగాత్రుల వద్దకు వెళ్ళి పరామర్శ చేశానని, తనకెంత కూడా హృదయ విదాకర ఘటన చూసి కలసవేసిందని, దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులతో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పడం జరిగిందని చెప్పారు. మరోవైపు ఎక్కువ మంది మహిళలు చనిపోవడం, దానికి సంబంధించి
ఎంతో బాధగా ఉందని చెప్పారు. మరోవైపు ఎవరైతే ఈ రోడ్డు ప్రమాదంలో చనిపోయారో వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుని ఈ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట వాళ్ళందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ చేపట్టారు. ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో ఈ ప్రమాదాన్ని మెడికల్ ఎమర్జెన్సీగా చూడాలని, దీనికి సంబంధించి ఎవరైతే చనిపోయారో వారందరినీ కూడా ఉస్మానియా ఆసుపత్రికి తీసుకొచ్చి వేగవంతంగా పోస్ట్ మార్టం నిర్వహించాలని చెప్పారు. మరోవైపు గాంధీ ఆసుపత్రిలో కూడా నిష్ణాతులైన వైద్యులను అందుబాటులో ఉంచడం, వెల్ ఎక్విప్మెంట్స్కి సంబంధించి అన్నీ కూడా ఏర్పాట్లు చేసి వైద్య సేవలు అందించాలని చెప్పారు. మరోవైపు ఇక్కడ చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి దాదాపు 19 మృతదేహాలు వచ్చినట్లు తెలుస్తుంది. ఇవన్నీ కూడా కాసేపట్లో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్తారు. అయితే ఇప్పటికే స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చేరుకుని దీనికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా అధికారులకు ఇచ్చారా, లేకపోతే వారి దగ్గర ఉన్న సమాచారం ఏంటనే విషయాలను సారు స్వయంగా పర్యవేక్షించారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఆదేశాలు కూడా జారీ చేసామని చెప్పారు. ఇక్కడ అంబులెన్స్ దగ్గర కూడా వచ్చి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు మంత్రి గారు. మరోవైపు ఆయనతో పాటు జిల్లా యంత్రాంగం కూడా వచ్చి పర్యవేక్షణ చేపడుతుంది. సార్ చెప్పండి, మీ దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారం. ఓకే సార్, దీనికి సంబంధించి ఏదైతే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పుడే లోపలికి వెళ్ళి రావడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులను కూడా వివరాలు అడిగి తెలుసుకున్నాం. ఇది ప్రమాదం చాలా బాధాకరమైన ప్రమాదం కాబట్టి ఏదైతే ఉందో దీన్ని అత్యవసర ప్రమాదంగా చూస్తామని, ఎవరైతే మృతదేహాలకు సంబంధించి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కూడా మంత్రి గారు చెప్పారు. మరోవైపు ఎవరైతే ఈ బస్సు ప్రమాదంలో మృతి చెందారో వారికి సంబంధించి కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి మొత్తం కూడా పోలీసు అధికారులు, అలాగే దీనికి సంబంధించి ఎవరైతే స్థానికులు కుటుంబ సభ్యులు మృతి చెందారో వారికి సంబంధించి కుటుంబ సభ్యులు మంత్రి గారి దగ్గరకు వచ్చి వారి గోడును గొక్కుతున్నారు. దీనికి సంబంధించి అధికార యంత్రాంగంతో పాటు రాజకీయ నాయకులందరూ కూడా చేరుకున్నారు. దీనికి సంబంధించి ఆయన ఇటు వైద్య శాఖతో పాటు అలాగే జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కూడా పర్యవేక్షణ చేస్తూ ఆరా తీస్తున్నారు. అయితే ఏదైతే జరిగిందో ప్రమాదం, ఈ ప్రమాద ఘటన చాలా దురదృష్టకరమని పొన్నం ప్రభాకర్ అన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ సాయం చేయాలి అన్ని రకాలుగా సాయం చేస్తుంది. దీనిపైన ఇప్పటికే సీఎం కూడా స్పందించారని ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు ఆయన ఏదైతే పొన్నం ప్రభాకర్ గారు ఇప్పుడు జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీతో కూడా మాట్లాడి అయితే ప్రాథమిక సమాచారం అథెంటిక్ ఇన్ఫర్మేషన్ తీసుకుని మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. మరోవైపు ఇక్కడ చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి అధికారులతో పాటు ఈ వైద్య సేవలను అందించేందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరోవైపు కాసేపట్లోనే మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు స్పందించి దీనికి సంబంధించి వివరాలు చెప్పే అవకాశం ఉంది. ఏదైతే ఇప్పటికే గాంధీ హాస్పిటల్కి, ఉస్మానియా హాస్పిటల్కి కూడా ఈ పోస్ట్ మార్టం చేసేందుకు మృతదేహాలను తీసుకెళ్లే అవకాశం ఉంది. మరోవైపు దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా అన్ని రకాలుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని హెల్ప్ చేశారు. సిఎస్ డీజీపీతో కూడా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ప్రమాదం జరిగిందో ప్రమాదానికి సంబంధించి ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద దాదాపు 4 అంబులెన్స్ని ఏర్పాటు చేశారు. ఈ 4 అంబులెన్స్లు కూడా కాసేపట్లో చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లే అవకాశం ఉంది. గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం వీలంత వేగంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. మరోవైపు దీనికి సంబంధించి ఏదైతే క్షతగాత్రులు కూడా చాలామంది ఉన్నారో వారందరినీ కూడా మెరుగైన వైద్య సేవలు అందించాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఎవరైతే కుటుంబ సభ్యులు మృతి చెందారో వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వచ్చి చాలా కన్నీటి పర్యంతరం అవుతున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఉందో విజువల్స్ కూడా మనము చేవెళ్ళ ఆసుపత్రి వద్ద, ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర చూడొచ్చు. ఈ ఘటన ఏదైతే ఉందో, ఈ ప్రమాదకరమైన ఘటన, దీనికి సంబంధించి తెలిసిన వెంటనే అన్ని రకాలుగా ప్రభుత్వం ఏం చేయాలో
దానికి సంబంధించి అన్ని రకాలుగా కూడా చేసేందుకు సిద్ధంగా ఉందని ప్రభుత్వం చెబుతూ ఉంది. ఇప్పటికే దీంతో మాట్లాడేందుకు అధికారులు అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. దీనికి సంబంధించి పొన్నం ప్రభాకర్ కూడా ఇక్కడ చేరుకుని వివరాలు వెల్లడించారు. ఏదైతే మృతి చెందారో మృతుల కుటుంబాలందరూ కూడా ఇక్కడ చేరుకుని కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని మెరుగైన వైద్యంతో పాటు ఏదైతే ప్రమాదం జరిగిందో ప్రమాదానికి సంబంధించి మృతుల సంబంధించి అన్నీ కూడా ఆరా తీస్తున్నారు. ఎలా జరిగింది ఏంటి అనే విషయాలను దీనికి సంబంధించి పొన్నం ప్రభాకర్ గారు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఇటు ఎస్పీతో దీనికి సంబంధించి అన్ని రకాల కూడా ఏర్పాట్లు మన విజువల్స్ కూడా చూడొచ్చు. అధికారులతో పొన్నం మాట్లాడుతూ ఉన్నారు. పోస్ట్ మార్టం ఇక్కడే చేయాలని నిర్ణయం తీసుకుని అన్ని చెప్తాం. చేవెళ్ల బస్సు ప్రమాద మృతులందరికీ ఒకే చోట పోస్టుమార్టం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఆసుపత్రి బృందంతో పాటు గాంధీ ఫోరెన్సిక్ వైద్యులు సైతం శవపరీక్షలో పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది. తర్వాత అక్కడ ఎవరెవరికి ఇమ్మీడియట్గా హాస్పిటల్ ట్రీట్మెంట్ వరకు ఇక్కడ కూడా 1 minute కూడా లేట్ కాకుండా గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుంది. ఈ పోస్ట్ మార్టం ఇక్కడ చేయాలని డిసైడ్ చేసి పోస్ట్ మార్టం అందరూ ఇక్కడనే డిసైడ్ చేస్తారు. ఇక్కడ చేస్తారు. తమ్ముడు లోగోలు పెట్టాకమ్మా ఇప్పుడు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ ఢీకొట్టడంతో 21 మంది మృతి చెందారు. మృతుల్లో 2 డ్రైవర్లు, మహిళలు, 10 నెలల పసికందు, తల్లి ఉన్నారు. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా 3 పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లాలో బస్సు దుర్ఘటన మరొక ముందే మరో ఘోర విషాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద
కంకరలోడుతో వెళుతున్న టిప్పర్ రాంగ్ రూట్లో తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును అతి బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సులోనికి టిప్పర్ దూసుకెళ్లింది. టిప్పర్లోని కంకర మొత్తం బస్సులోని ప్రయాణికులపై పడిపోయింది. దీంతో బస్సు డ్రైవర్ దస్తగిరి, లారీ డ్రైవర్, 10 మంది మహిళలు, ఓ చిన్నారి తల్లి మృతి చెందారు. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కంకరలో పలువురు ప్రయాణికులు కూరుకుపోవడంతో స్థానికులు బయటకు తీశారు. ప్రమాద సమయంలో బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు కండక్టర్ రాధ ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తాండూరు నుంచి బస్సు హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కంకరలో కూరుకుపోయిన ప్రయాణికులను 3 జేసీబీల సహాయంతో బయటకు తీశారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ప్రయాణికుల ఆర్తనాదాలతో ఘటనా స్థలిలో భీతావహ వాతావరణం నెలకొంది. ఉంది. ఈ మృతదేహాలన్నీ కూడా సహాయక చర్యల్లో పాల్గొన్న చేవెళ్ల సీఐ భూపాల శ్రీధర్కు గాయాలయ్యాయి. సీఐ కాళ్లపైకి జేసీబీ ఎక్కడంతో తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఫోన్లో మాట్లాడి ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వారందరికీ కూడా మెరుగైన వైద్య సేవలను అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని నేను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నానని, ఇక్కడ ప్రాథమిక వైద్యంతో పాటు ఎవరైతే మృతులు చనిపోయారో వారందరికీ కూడా మృతదేహాలు ఇక్కడ ఉన్నాయి. వీరందరినీ కూడా దాదాపు ఇప్పటికీ 4 అంబులెన్స్ ఇక్కడ చేరుకున్నాయి. ఈ అంబులెన్స్ ద్వారా హైదరాబాదు వాటిని తరలించి పోస్ట్ మార్టం చేయాలని భావిస్తూ ఉంది. వీళ్ళని త్వరగా అవి కుటుంబ సభ్యులకు అందజేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రికి పొన్నం ప్రభాకర్తో పాటు ఎంపీ విశ్వేశ్వరరెడ్డిలు అందరూ కూడా చేరుకున్నారు. అలాగే అధికార యంత్రాంగం కూడా ఇక్కడికి చేరుకుని దీనికి సంబంధించి ఏదైతే ఉందో ప్రమాదం జరిగిందో ప్రమాదానికి సంబంధించి ఈ మృతులు ఎవరైనా ఉన్నారో మృతుల కుటుంబాలందరూ కూడా ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆసుపత్రికి చేరుకుని వారందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ కూడా సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడుతూ వాళ్ళకి దిశానిర్దేశం చేస్తున్నారు. మొత్తం కూడా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ఏదైతే ఈ ఘటన జరిగిందో ఘటనలో క్షతగాత్రులు ఉన్నారో అలాగే చనిపోయిన వారు ఉన్నారో వారందరినీ కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే తీవ్రంగా ఎవరైతే గాయపడ్డారో వారందరూ కూడా ఇప్పుడు 10 మందిని ఈ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. మరో 10 మందిని కూడా ఇక్కడ చేవెళ్ళలోనే మహేందర్ రెడ్డి జనరల్ ఆసుపత్రి తరలించారు. అయితే ఈ బస్సు ప్రమాదంలో 20 మంది కూడా తీవ్ర గాయాలైనట్లు మనకు సమాచారం అవుతుంది. ఈ చనిపోయిన వారిలో మనకున్న సమాచారం ప్రకారము డ్రైవర్ ఎవరైతే ఉన్నారో దస్తగిరి బాబా, అలాగే తారీబాయ్ దన్నారం తండాకు చెందినవారు, అలాగే బోరబండకు చెందిన కల్పన, అలాగే బానూరుకు చెందిన నాగమణి, అలాగే దనారం తాండాకు చెందిన యామావత్తు, అలాగే మల్లగుండ్ల హనుమంత్ దౌలతాబాద్కు చెందినవారు. మరోవైపు గుర్రాల అబిత వైఫ్ ఆఫ్ శ్రీనివాసరెడ్డి చనిపోయినట్లు తెలుస్తుంది. మరోవైపు గోగుల గుణమ్మ బోరబండకు చెందినవారు మృతి చెందారు. మరోవైపు షేక్ ఖాలీద్ హుస్సేను తాండూరుకు చెందినవారు, అలాగే జహాన్ తాండూరుకు చెందినవారు చనిపోయినట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ చేవెళ్ల బస్సు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి ఎవరైతే బస్సు
మృతు డెడ్ బాడీలు ఇక్కడ తీసుకొచ్చారు. అలాగే క్షతగాత్రులను కూడా ప్రాథమిక వైద్యం ఇక్కడ అందించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించనున్నారు. దీనికి సంబంధించి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇప్పుడు ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాళే యాదయ్లు కూడా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని దీని ప్రమాద ఘటన, అలాగే మృతదేహాలు, అలాగే క్షతగాత్రులకు సంబంధించి ప్రభుత్వ పరంగా ఏం చేయాలని చేసేందుకు ఫోన్లో మాట్లాడుతున్న పరిస్థితి మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును కంకరలోడుతో వెళుతున్న టిప్పర్ ఢీకొట్టడంతో 21 మంది మృతి చెందారు. మృతుల్లో 2 డ్రైవర్లు, మహిళలు, 10 నెలల పసికందు, తల్లి ఉన్నారు. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా 3 పరిస్థితి విషమంగా ఉంది. ఆరా తీస్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఈ చేవెళ్ల బస్సు ప్రమాదం మృతులందరికీ కూడా ఒకే చోట పోస్ట్ మార్టం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. వీళ్ళందరినీ కూడా ఉస్మానియా ఆసుపత్రికి మృతదేహాలను తరలించేందుకు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద అంబులెన్స్ని తీసుకొచ్చారు. ఉస్మానియా ఆసుపత్రి బృందంతో పాటు గాంధీ ఫోరెన్సిక్ వైద్యం సైతం పోస్ట్ మార్టంలో పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ గాంధీ నుంచి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ఉస్మానియాకు వైద్య బృందం కూడా వచ్చే అవకాశం ఉంది. క్షతగాత్రుల కోసం గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే బాధితులు వస్తే చికిత్స చేసేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశామని ఇటు ప్రభుత్వంతో పాటు వైద్యులు కూడా చెప్పడం జరిగింది. అయితే అత్యవసర చికిత్స అందించేందుకు ప్రత్యేక టీములు కూడా ఏర్పాటు చేశారు. వీలంత త్వరగా పోస్ట్ మార్టం ప్రక్రియ కూడా పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇప్పటికే వెల్లడించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడ చేరుకున్నారు. చేరుకుని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అధికారులతో అందరితో కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి ఇక్కడ మన విజువల్స్లో కూడా చూడొచ్చు. అటు సైడ్ మొత్తం అటు సైడ్ ఉన్న వాళ్ళు మొత్తం फोटो काढून घेते नाही करायचं. फोटो काढून घेते नाही करायचं. फोटो काढून घेते नाही करायचं.
सर फोटो काढून की काय करायचं सर फोटो काढून की काय करायचं सर फोटो काढून की काय करायचं మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటనలో క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులు బంధువుల ఆర్తనాదాలతో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. బస్సు దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇతర ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదాన్ని తలచుకుంటూ పలువురు క్షతగాత్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రమాదంలో క్షతగాత్రులైన వారికి ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇప్పటివరకు 30 మంది క్షతగాత్రులకు చికిత్స అందించామని ప్రభుత్వాసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. దాదాపు ఒక 30 మంది దాకా మేము 30 నుంచి 35 మందికి మేము ఇంజెక్షన్ టీటీ డైక్లో ఐవీ ఫ్లూయిడ్ స్టెబిలైజేషను ఇమ్మొబిలైజేషను కొంతమందికి సిపిఆర్ చేసి ట్రై చేసినాము. సో ఇక్కడ కూడా కొంతమందిని డెత్ డిక్లేర్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళందరినీ కూడా డైరెక్ట్ డెత్ అయిన వాళ్ళని క్లినికల్గా డెత్ డిక్లేర్ చేసి మార్చరీలో పెట్టడం జరిగింది. వాళ్ళు ఉన్నాయి కొంతమందికి ఇంజరీస్, కొంతమంది ఫేషియల్ ఇంజరీస్ ఉన్నాయి, కొంతమందికి హ్యాండ్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, కొంతమందికి అబ్డామినల్ ఇంజరీస్, కొంతమందికి లెగ్ ఇంజరీస్. వాళ్ళందరూ స్టేబుల్గానే ఉన్నారు ప్రస్తుతానికి. వాళ్ళందరికీ ఇమ్మొబిలైజేషన్ చేయడం, ప్రైమరీ ట్రీట్మెంట్ చేయడం, నియర్ బై పట్నం మహేందర్ రెడ్డి కానీ ఉస్మానియా కానీ అవసరం ఉన్న వాళ్ళని, మరీ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళని ఉస్మానియా దాకా కూడా రిఫర్ చేయడం. దాదాపు ఒక 35 మెంబర్స్ దాకా వచ్చిండు. ఇందులో ఇక్కడ నుంచి దాదాపు ఒక 15 to 18 మెంబర్స్ని ఆల్రెడీ రిఫర్ చేశాం. सर फोटो काढून की काय करायचं